మళ్ళొక్కసారి మోకాళ్ళ మీద నిలబడు. మళ్ళొక్కసారి మోకాళ్ళ మీద నిలబడు. ఎందుకు రాదో సమాధానం తెలుసుకోవాలి మనం. ఎందుకు ఇవ్వడు దేవుడు? ఎందుకు రాడు నీకు అందుబాటులో? ఎందుకు చేయడు నీ ఎడల అద్భుతం? ఎందుకు జరగదు నీ ఎడల కార్యం? కూటంలో కాసేపు 4 మాటలు ఏంటో కోట వైపుగా వెనక్కి క్యూ కట్టడం. శాలేమన్నా చెయ్యి పెట్టు, శాలేమన్నా నెత్తిమీ చేయబెట్టు, శాలేమన్నా నెత్తిమీ చేయబెట్టు. ఈడొకడు దొరికాడు. ఇంకేం మనం ఏం అవసరం, ఆయన చేయబెడితే సార్, ఆయన చేయబెడదు. ఓరి నాయన, దేవుని చేయి రావద్దా నీ మీదికి? దేవుని చేయి రావద్దా? మనిషి చెయ్యా? ఏసై చెయ్యా? లే మోకాళ్ళే, నీ హస్తము నా మీదికి రానియమని అడుగు. నన్ను బలపరిచావు, నీకు వందనాలు వందనాలని థ్యాంక్స్ చెప్పు. దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుందాం రండి, స్తోత్రం చెప్పుకుందాం రండి. నిజంగా నీతో మాట్లాడితే థ్యాంక్స్ చెప్పు. నేను చైతన్యపరిస్తే థ్యాంక్స్ చెప్పు. నీకు కర్తవ్యం బోధిస్తే థ్యాంక్స్ చెప్పు. నీకు ఎలా నడవాలో నేర్పినందుకు థ్యాంక్స్ చెప్పు. కృతజ్ఞతలు చెప్పు. మహిమపరచు, నా తండ్రిని మహిమపరచు. వందనాలయ్యా, వందనాలయ్యా, నీ సన్నిధి దిగి మా మధ్యలోకి వచ్చింది నాయన, మాతో మాట్లాడావు నాయన, మాతో ముచ్చటించావు. లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు కూడా బిడ్డలారా మోకాళ్ళ మీదకి వచ్చేయండి, దేవుణ్ణి స్తుతించండి. దేవా, నువ్వు మాట్లాడినందుకు వందనాలు, విలువైన పాఠములు నేర్పినందుకు స్తోత్రం. నిజమే, శత్రువు మాకు ఆయుధములు పనికి రాకుండా చేస్తున్నాడు, మా ఆయుధాలు మొద్దుబారిపోయేటట్టు చేస్తున్నాడు. అయ్యో, ఆయుధములు నిష్ప్రయోజనమయ్యేటట్టు చేస్తున్నాడు. అందుకే మేము ఓటమి పాలయ్యాం, దెబ్బతింటున్నాం. అయ్యా అయ్యా మమ్మల్ని క్షమించు, ఆయుధాలు నిర్లక్ష్యపరిచినందుకు. ఇప్పుడు పదును పెడతాం ప్రభువా, ఇప్పుడు పదును పెడతాం. ఇక ప్రార్థనా జీవితాన్ని సాధన చేస్తాం, వాక్య ధ్యానాన్ని సాధన చేస్తాం. నిజమే ప్రభువా, 10 రోజుల ప్రార్థన, 15 గంట ప్రసంగం, 3000 మంది రక్షణ. అయ్యో, ప్రార్థన ఎంత విలువైంది, ప్రార్థన ఎంత ముఖ్యమైంది, నీకు మొర్ర పెట్టడం ఎంత అవసరమైంది. మేమెంత నిర్లక్ష్యం చేశాం ప్రభువా. సమయమందును అసమయమందును ఏ కొంచెం అవకాశం దొరికిన మోకాళ్ళు నీ 4 మాటలు స్తుతించుకొని మళ్ళా లేచేటట్టుగా, ఏ కొంచెం ఛాన్స్ వచ్చిన మోకాళ్ళు అయ్యా అనుకునేటట్టుగా, అలవాటు అయ్యేటట్టుగా నాటి భక్తుల సాధన, నాటి భక్తుల భక్తి, ఆత్మీయత మాకు కూడా అనుగ్రహించు ప్రభువా. అప్పుడు మాత్రమే మేము గొప్ప ఉజ్జీవాన్ని చూడగలం, మా బ్రతుకులో కార్యాలు చూడగలం, గొప్ప కార్యాలు సాధించుకోగలము. దేవా, నీకు స్తోత్రములయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేయండి బిడ్డ, ప్రార్థన చేయండి బిడ్డ. మోకాళ్ళ మీద ఉంటాం, నేను కూడా ఉంటాను. అందరం ఉందాం. 2 మాటలు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. తండ్రి స్తోత్రం అయ్యా, నీ వాక్యం ఒక ఆయుధము, ప్రార్థన ఒక ఆయుధం, పరిశుద్ధాత్మ కూడా ఒక ఆయుధమే ప్రభు. మా శరీర క్రియలు చంపటానికి నీవు అనుగ్రహించిన ఆయుధం పరిశుద్ధాత్మ. ఉద్రేకపరిచే దురాత్మలకు లోబడకుండా ఎదిరించి పోరాడే పరిశుద్ధాత్మ, మా పక్షమున పోరాడే కృపగల ఆత్మ, ఆదరణకర్త, దయగల ఆత్మ మా బిడ్డలందరి మీదికి, మా మీదికి, నా మీదికి దిగిరా అయ్యా. ఇంకా లోబడతానయ్యా. తిరుగుబాటు చేశానయ్యా, దుఃఖ పెట్టానయ్యా, బాధ పెట్టానయ్యా. లోబడతానయ్యా అని అడగమ్మా, లోబడతానయ్యా అని అడగయ్యా. అయ్యా, ఆత్మను రమ్మని అడగయ్యా. దైవాత్మ దిగిరమ్ము, ఆత్మ నన్ను నడిపించుము. నన్ను చెయ్యి వదలొద్దు, నన్ను నడిపించడం మానొద్దు. నువ్వు వదిలితే నేను పనికిరాను, నేను గెలవలేను. ఆత్మ, దైవాత్మ, దేవుని ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ, నిన్ను దుఃఖ పెట్టాను, బాధ పెట్టాను, ఆయాసపరిచాను. ఆత్మ, నా పక్షమున ప్రార్థించే ఆత్మ, నాకు గైడెన్స్ ఇచ్చే ఆత్మ, నాకు బోధించే ఆత్మ, సర్వసత్యంలోకి నన్ను నడిపించే ఆత్మ, నాకు జయమిచ్చే ఆత్మ. హల్లెలూయా, 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 హల్లెలూయా. అడుగు నాయన. దేవా, ఈరోజు మా బిడ్డలందరితో మాతో మాట్లాడా. విశ్వాసం ఒక ఆయుధం అన్నావు, సందేహానికి విరుగుడుగా విశ్వాసం అనే డాలన్నావు. ప్రార్థన ఒక ఆయుధం అన్నావు, వాక్యం ఒక ఆయుధం అన్నావు, పరిశుద్ధాత్మ ఒక ఆయుధం అన్నావు. 4 విధములైన ఆయుధములను గురించి ఈరోజు మాట్లాడా.
చాలా వందనాలయ్యా, కృతజ్ఞతలయ్యా. బహు స్పష్టంగా నువ్వు దర్శనమిస్తున్నందుకు స్తోత్రములయ్యా. మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రములయ్యా. ఖచ్చితంగా వీటిని నేను ఫాలో అవుతాను, తీర్మానం చేసుకుంటున్నాను. అది స్థిరపరిచేది నువ్వే, స్థిరపరిచేది నువ్వే, బలపరిచేది నువ్వే, స్థిరపరిచేది నువ్వే, బలపరిచేది నువ్వే. దయ్యములకు స్థానము లేదు. వాటిని వెళ్ళగొట్టు, వాటిని కాల్చివే, వాటిని చీల్చివే, వాటిని తరిమి కొట్టు. అపవిత్రాత్మల పందుల్ని తరిమి కొట్టు. అవి కాల్చబడాలి, అవి కాల్చబడాలి, అవి చీల్చబడాలి, అవి పాతాళమునకు నెట్టివేయబడాలి. ఓ మమ్మల్ని తరిమిన పవిత్రాత్మలారా, ఇక మీకు స్థానము లేదు మా దగ్గర. పొండి యేసునామములో పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ ఆవరించు, 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 అభిషేకించు. దిగిరా మా అందరి మీద వ్రాలు, అగ్ని నాలుకల వలె వ్రాలు, బలముగా వీచే గాలి వలె మా మీదికి రా, రా, రా. ఆదరణకర్త రా, ఆలోచనకర్త రా, సత్యస్వరూపి రా, సర్వాంతర్యామి రా. మమ్మల్ని దర్శించు, స్వస్థపరచు, బాగు చేయి, బలపరచు, బలపరచు. ఆత్మీయ స్వస్థత, శారీరక స్వస్థత, మానసిక స్వస్థత కలుగుగాక, కలుగుగాక, కలుగుగాక. పరిష్కారములు కలుగుగాక, కార్యములు జరుగుగాక, అద్భుతములు జరుగుగాక, ఆశ్చర్యములు జరుగుగాక, సూచక క్రియలు జరుగుగాక, గొప్ప అద్భుతములు మా బ్రతుకుల్లో జరుగుగాక. సంఘములో జరుగుగాక, ప్రజలలో జరుగుగాక, దేశములో జరుగుగాక, రాష్ట్రములలో జరుగుగాక, ప్రపంచములలో జరుగుగాక, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సార్వత్రిక సంఘమంతట్లో జరుగుగాక, జరుగుగాక. సత్యస్థాపన జరుగుగాక, దుర్బోధ నశించుగాక, దయ్యముల బోధ నాశనమగుగాక. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమె. అందరం పైకి లేచి నిలబడదాం, అందరం పైకి లేచి నిలబడదాం. ప్రేమగల తండ్రి, ఈవేళ నీ బిడ్డల్ని నన్ను దర్శించి అందరితో మాట్లాడావు. లైవ్లో ఉన్న బిడ్డలు, జూమ్లో ఉన్న బిడ్డలు, ఇక్కడ ఉన్న బిడ్డలు అందరినీ నువ్వు సంధించావు. దయచేసి నీ బిడ్డల హృదయాల్లో, మా హృదయంలో, నా హృదయంలో విత్తబడిన నీ వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోయే ఛాన్స్ ఉందని గ్రంథంలో ఉంది. వాడికి ఛాన్స్ ఇవ్వద్దయ్యా ప్లీజ్. పరిశుద్ధాత్మ ఆదరణకర్త, నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నా. ఈ మాటలు మా హృదయంలో స్థిరపరచయ్యా. పదే పదే మా జ్ఞాపకంలోకి తీసుకుని అయ్యా. అయ్యా సాధన, సాధన అయ్యా, నాకు సాధన నేర్పయ్యా, సాధన నేర్పయ్యా. నీ స్వరానికి లోబట్టి ఒక్క రోజులో రాదు కయ్యా. ఒక రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మేము వినే కొంది మాట్లాడతాం, వినే కొంది లోబడే కొంది మాట్లాడతాం. మేము లోబడకపోతే మౌనం అయిపోతాం. అయ్యా ఇంకా అలా జరగకూడదు. మాతో మాట్లాడు, మమ్మల్ని నడిపించు, మా బిడ్డలందరినీ నడిపించు. నీ బిడ్డలు ఏ శ్రమల్లో, శోధనలో, బాధల్లో, వేదనలో, కన్నీళ్ళలో ఇక్కడికి వచ్చారో గొప్ప అద్భుతాలు జరగాలి, ఆశ్చర్యకార్యాలు జరగాలి. సాక్ష్యాలతో రావాలి, సాక్ష్యాలతో రావాలి, సాక్ష్యాలతో రావాలి. గొప్ప సాక్ష్యాలు లేవాలి. ప్రార్థనా విజయాలు మళ్ళీ స్టార్ట్ కావాలి, ప్రార్థనా విజయాలు మళ్ళీ స్టార్ట్ కావాలి. ప్రార్థనా విజయాలు ఎన్ని మాట్లాడితే అన్ని ఇంకా వస్తూ ఉండాలి, వస్తూ ఉండాలి. కార్యం వచ్చాయి. బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన నూనె ఈ శక్తితో నింపు. రోగులకు అది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. మా ప్రార్థన గైకొను, ఆశీర్వదించు. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచర్యలన్నీ క్షేమాభివృద్ధి చెందాలి. మెయిన్ బ్రాంచ్, అన్ని బ్రాంచీలు, సేవకులు, విశ్వాసులు వర్ధిల్లాలి. ప్రతికూలతలు తొలగించి, అవసరతలు తీర్చి, అభిషేకం ఇచ్చి వాడుకో. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనం నడిపించును గాక. ఆమెన్. ప్రవేశ రక్తమునకు చేయి, ప్రవేశ రక్తమునకు చేయి, ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.